లాంగ్ రన్ మూవీ కలెక్షన్స్ గురించి మనమైతే ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఒక సినిమా లాంగ్ రన్ లో 50 రోజులు, 100 రోజులు, మాక్సిమం 150 రోజుల కంటే ఎక్కువ రోజులు ఆడలేకపోతున్నాయి. కానీ ఒకప్పుడు లాంగ్ రన్ అంటే 500 రోజులు, 700 రోజులు, 1000 రోజులు ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. అలా ఇప్పుడు ఎవరు బ్రేక్ చేయలేని అన్బ్రేకబుల్ రికార్డ్స్ గా మన టాలీవుడ్ లో 10 సినిమాలైతే నిలిచిపోయాయి. ఇప్పుడెవరు బ్రేక్ చేయలేని అన్బ్రేకబుల్ రికార్డ్స్ ఏవో, ఏ మూవీ ఎన్ని రోజులు ఆడాయో, అసలు అవి ఏ మూవీసో, ఎవరి మూవీసో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మన కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాలీవుడ్ లో ఎక్కువ రోజులు ఆడిన టాప్ 10 మూవీస్ లో ప్రస్తుతం టాప్ 10 ప్లేస్ లో మన లెజెండరీ యాక్టర్ నందమూరి తారక రామారావు గారి అడవి రాముడు మూవీ అయితే ఉంది. ఈ మూవీ కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో వచ్చింది. ఈ మూవీకి ఎక్కువ రోజులు ఆడిన సినిమాగా రికార్డే కాకుండా చాలా రికార్డ్స్ అయితే ఉన్నాయి. కమర్షియల్ మూవీస్ కి బాట వేసింది ఈ సినిమానే. ఈ సినిమా అప్పట్లో ఎక్కువ టికెట్స్ అమ్ముడుపోయిన తెలుగు సినిమాగా రికార్డ్ ని క్రియేట్ చేసింది. అంతేకాదు, ఇప్పుడు మనం ఒక సినిమా ఫాస్టెస్ట్ 100 crores కలెక్ట్ చేసిందని ఎలా మాట్లాడుకుంటామో, అలా అప్పట్లో ఫాస్టెస్ట్ 1 crore ట్రెండ్ ని తీసుకొచ్చింది ఈ సినిమానే. ఈ సినిమా 50 రోజులకు గాను 83 లక్షల షేర్ ని, 67 రోజులకు గాను ₹1 కోటి షేర్ ని కలెక్ట్ చేసి లాంగ్ రన్ కలెక్షన్స్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా 365 రోజులు ఆడి టాప్ 10 ప్లేస్ లో అయితే ఉంది. నెంబర్ 9 మళ్ళీ మన ఎన్టీఆర్ గారి మూవీనే వేటగాడు. ఈ మూవీ కూడా కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లోనే వచ్చింది. అడవి రాముడు మూవీ క్రియేట్ చేసిన ఫాస్టెస్ట్ 1 crore రికార్డ్ ని వేటగాడు సినిమా కేవలం 51 రోజుల్లో బ్రేక్ చేసి దుమ్ము దులిపేసింది. ఈ సినిమా లాంగ్ రన్ లో 409 రోజులు ఆడి టాప్ 9 ప్లేస్ లో ఉంది. నెంబర్ 8 ప్రేమసాగరం. ఇది తమిళ సినిమా, డబ్బై తెలుగులో రిలీజ్ అయింది. ఈ సినిమాకి స్టోరీ అండ్ డైరెక్షన్ అలాగే మ్యూజిక్ కంపోజ్ చేసింది వి రాజేందర్ గారు. అంతేకాదండోయ్, ఈ సినిమాలో ఒక రోల్ కూడా చేశారు. ఒకే సినిమాకి ఒకే వ్యక్తి స్టోరీ, డైరెక్షన్, మ్యూజిక్, మూవీలో ఒక రోల్ కూడా చేశారంటే ఆయన డెడికేషన్ ని మెచ్చుకోవాల్సిందే. అప్పటి వరకు ఎన్నో లవ్ స్టోరీస్ మూవీస్ వచ్చినా కంప్లీట్ కాలేజ్ బ్యాక్డ్రాప్ లో మూవీ రావడం అదే మొదటిసారి. తమిళ సినిమాల పరంగా చూసుకుంటే ప్రేమసాగరం సినిమా తెలుగులో ఇప్పటికీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టరే. తెలుగులో 500 రోజుల కంటే తక్కువ ఆడిన సినిమాల్లో ప్రేమసాగరం సినిమా టాప్ 1 లో ఉండటం విశేషం. ఈ సినిమా 465 రోజులు ఆడి టాప్ 8 ప్లేస్ లో అయితే ఉంది. ఇక 7th ప్లేస్ లో చూస్తే మళ్ళీ ఎన్టీఆర్ గారి లవకుశ మూవీ అయితే ఉంది. ఇప్పుడున్న జనరేషన్ ని అడిగితే చాలా మందికి సరిగ్గా తెలియదు. కానీ మన నాన్న వాళ్ళని లేదా తాతయ్య వాళ్ళని మీకు రాముడు కృష్ణుడు పాత్రలో మొదటిగా గుర్తొచ్చే యాక్టర్ ఎవరని అడిగితే వాళ్ళు చెప్పే మొదటి పేరు ఎన్టీఆర్ గారి పేరే. రాముడు అంటే ఎన్టీఆర్ గారేనేమో అనేలా చేసింది మాత్రం లవకుశ సినిమానే. లవకుశ స్టోరీతో అందరినీ మెప్పించి అలరించి ఈ సినిమా ₹1 కోటి షేర్ నైతే తెచ్చుకుంది. ఈ సినిమా 469 రోజులు ఆడి టాప్ 7th ప్లేస్ లో అయితే ఉంది. నెంబర్ 6th ప్లేస్ లో మన ఏఎన్ఆర్ అక్కినేని నాగేశ్వరరావు గారి ప్రేమాభిషేకం మూవీ అయితే ఉంది. ఎన్టీఆర్ గారు మాస్ మూవీస్ లో ట్రెండ్ ని సెట్ చేస్తే ఏఎన్ఆర్ గారు లవ్ స్టోరీస్ మూవీస్ లో ట్రెండ్ ని తీసుకొచ్చారు. అలాంటి ట్రెండ్ సెట్టర్ మూవీనే ప్రేమాభిషేకం. ఈ సినిమా దాసర్ నారాయణ గారి డైరెక్షన్ లో వచ్చింది. 1981లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పటి వరకు హైయెస్ట్ గ్రాసర్ గా ఉన్న అడవి రాముడు సినిమాని క్రాస్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఏకంగా 533 రోజులు ఆడి సెన్సేషనల్ క్రియేట్ చేసింది. ఇక టాప్ 5 లో ఏ మూవీస్ ఉన్నాయో తెలుసుకునే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెంబర్ 5 మరో చరిత్ర. కమల్ హాసన్ గారు, సరిత గారు హీరో హీరోయిన్ గా, కె బాలచంద్ర గారి డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కింది. లవ్ స్టోరీస్ లో ఈ మూవీని కొట్టే సినిమా ఇప్పటి వరకు రాలేదంటే అతిశయోక్తి కాదు. అప్పట్లో ఈ సినిమాని చూసి 20 మంది ప్రేమ జంటలు అంటే 40 మంది ఆత్మహత్య చేసుకున్నారంటేనే చెప్పొచ్చు ఈ సినిమా అప్పటి యూత్ పై ఎలాంటి ప్రభావం చూపించిందో అని. 1978లో రిలీజ్ అయిన ఈ సినిమా మైల్ స్టోన్ గా నిలిచిపోయింది. ఈ సినిమా 556 రోజుల పాటు ఆడింది. అప్పటి వరకు ఎన్ని రోజులు ఏ సినిమా ఆడింది లేదు. ఈ సినిమా 556 రోజులు ఆడి టాప్ 5 ప్లేస్ లో అయితే ఉంది. నెంబర్ 4 మంగమ్మ గారి మనవడు. మన నటసింహం బాలకృష్ణ గారు నటించిన సినిమా. బాలకృష్ణ గారికి ఈ సినిమా టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. అలాగే సోలో హీరోగా తొలి బ్లాక్ బస్టర్. ఈ సినిమా కోడి రామకృష్ణ గారి డైరెక్షన్ లో వచ్చింది. 1984లో రిలీజ్ అయి ఆ ఇయర్ లోనే రిలీజ్ అయిన బొబ్బులు బ్రహ్మన్న తర్వాత బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా కాచిగూడ తారక రామ థియేటర్ లో 567 రోజుల పాటు ఆడి టాప్ 4 ప్లేస్ లో అయితే ఉంది. నెంబర్ 3 పోకిరి. మహేష్ బాబు గారిని ప్రిన్స్ నుంచి సూపర్ స్టార్ గా మార్చింది ఈ సినిమా. ఊరి గారి డైరెక్షన్ కి, మహేష్ బాబు గారి పర్ఫార్మెన్స్ కి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. దానికి తోడు మణి శర్మ గారి మ్యూజిక్. పోకిరి సినిమాలో పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీని ఇంకా పైకి తీసుకెళ్లాయి. ఇండస్ట్రీలో ఉన్న రికార్డ్స్ అన్నిటినీ తిరగరాసింది ఈ సినిమా. ఒకటా రెండా ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది. వాటన్నిటి గురించి చెప్పుకుంటూ పోతే మనం ఈ సినిమా గురించి సపరేట్ గా ఒక వీడియోనే చేయొచ్చు. ఈ సినిమా కర్నూలులో 580 రోజులు ఆడి ఆ టైం కి నెంబర్ 1 ప్లేస్ లో నిలిచింది. నెంబర్ 2 మగధీర. మన జక్కన్న గారు ఎంతో కష్టపడి చెక్కిన సెన్సేషనల్ సినిమా ఇది. అప్పటి వరకు తెలుగులో ఏ సినిమాకు ఖర్చు పెట్టినంత భారీ బడ్జెట్ తో
తెరకెక్కించారు ఈ సినిమాని. అసలు అంత బడ్జెట్ అవసరమా? ఇలాంటి సినిమా మన తెలుగులో ఇప్పటి వరకు రాలేదు. అసలు హిట్ అవుతుందా అని అన్నారట మన జక్కన్న గారితో. కానీ తిప్పి కొడితే పెట్టిన ప్రతి రూపాయికి డబల్ కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన మొదటి తెలుగు సినిమా మగధీర. ఈ మూవీ కూడా కర్నూల్లో 1001 రోజు ఆడి 1000 రోజులకు పైగా ఆడిన మొదటి తెలుగు సినిమాగా రికార్డ్ ని క్రియేట్ చేసింది. ఇక ఫస్ట్ ప్లేస్ లో మన గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ గారి మాస్ హిట్ లెజెండ్ మూవీ అయితే నిలిచింది. సినిమా రిలీజ్ అయిన టైం అప్పుడు ప్రతి ఒక్కరి నోటి వెంట లెజెండ్ మూవీ డైలాగ్సే. కేవలం బాలయ్య డైలాగ్స్ తో ఆడిన సినిమాలలో లెజెండ్ మూవీ కూడా ఒకటి. బోయపాటి గారి డైరెక్షన్ లో బాలయ్య సినిమా వస్తే ఎలా ఉంటుందో అప్పటికే ఆడియన్స్ సింహ మూవీతో రుచి చూశారు. ఇక రుచి చూశాక ఎవరైనా వదులుతారా? కడుపు నిండా తినాలి అనుకుంటారు. అలా కడుపు నింపిన సినిమా లెజెండ్. బోయపాటి గారి డైరెక్షన్, బాలయ్య గారి పర్ఫార్మెన్స్, మాస్ డైలాగ్స్ ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించేలా చేశాయి. ఈ సినిమా బాలకృష్ణ గారి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా పొద్దుటూరు అర్జున థియేటర్ లో 1005 రోజులు ఆడి మగధీర క్రియేట్ చేసిన రికార్డ్ ని బ్రేక్ చేసి ఎక్కువ రోజులు ఆడిన సినిమాగా ఫస్ట్ ప్లేస్ లో అయితే నిలిచింది. అలా ఈ 10 సినిమాలు తెలుగు సినిమా చరిత్రలో ఎవరు టచ్ చేయలేని విధంగా టాప్ 10 లిస్ట్ లో నిలిచిపోయాయి. ప్రస్తుతం ఉన్న ఓటీటీ ట్రెండ్ లో ఒక సినిమా 100 రోజులు ఆడడమే కష్టంగా మారింది. కొన్ని సినిమాలు అయితే దారుణంగా రిలీజ్ అయిన వారానికి ఓటీటీకి వచ్చేస్తున్నాయి. అలాంటిది ఈ సినిమా రికార్డ్స్ ని బ్రేక్ చేయాలంటే ఇప్పటికైతే అసాధ్యమే. సో గైస్, ఇది వీడియో అయితే. వీటిలో మీరు ఏదైనా థియేటర్ లో చూసిన సినిమా ఉంటే కామెంట్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ మూవీ ఉంటే కూడా కామెంట్ చేయండి. అలాగే నా కోసం వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు మన ఛానల్ కు సపోర్ట్ గా అయితే ఉంటుంది. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని లాస్ట్ దాకా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ரொம்ப நன்றி, ரொம்ப థాంక్స్, बहुत बहुत शुक्रिया. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.